నా మీద ఈ విషయం అసలు ఎందుకు ఇంతగానో ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, ఆయన స్టేట్ ప్రెసిడెంట్ బిఎపి పార్లమెంట్ సభ్యుడు, ఆయన తెలియకుండా నా మీద కేసు బుక్ చేసినది ఆయన చెప్పేసి నేను ఇక్కడ ఇక ఒక ఆర్ఎస్ఎస్ సంబంధించి పెద్ద మనిషి ఫోన్ చేస్తే నేను మండే అరెస్ట్ అయిన విషయము ఈ ఇప్పుడు ప్రెసిడెంట్ XXX కేంద్ర మంత్రి ఉన్నాడు చూడు, ఆయనే శనివారం నా గురించి 2 గంటలు చెప్పొచ్చిండు ప్రాంత కార్యాలయంలో. నేను పార్టీ పర్మిషన్ లేకుండా స్థానికంగా ఉన్న అవినీతి అక్రమంలో మాట్లాడుతున్నట, పార్టీ పర్మిషన్ లేకుండా. అసలు అవినీతి అక్రమం మీద మాట్లాడాలి, ప్రజా సమస్య మాట్లాడాలని చెప్పేసి పార్టీ చెప్తుంది. మరి పార్టీ చెప్పినప్పుడు దానికి పర్మిషన్ ఎందుకు? ఇవాళ గారు ఏదైతే గతంలో రాష్ట్రపతి అధ్యక్షుడు ఇప్పుడు అవినీతి అక్రమాల పైన మాట్లాడితే ఆయనకు అంత కోపం వచ్చిందంటే అవినీతి ఆయన చేస్తున్నారే కదా ఆయన కోపం. అదే ఇప్పుడు ఎందుకంటే అవినీతి అక్రమం మాట్లాడతారని చెప్పేసి ఇవాళ నా మీద కేసు పెట్టడం జరిగింది. ఏది అక్కడ కొట్లాడుతున్నా చెప్పేసి, కరప్షన్ మీద కొట్లాడుతున్నా చెప్పేసి, గ్రానైట్ మాఫియా మీద కొట్లాడుతున్నా, ఇసుక మాఫియా మీద కొట్లాడుతున్నా, ప్రభుత్వ భూముల కబ్జా మీద కొట్లాడుతున్నా, హిందూ శ్మశాన కబ్జా మీద కొట్లాడుతున్నాను, నేను స్మార్ట్ సిటీలు జరుగుతున్న అక్రమాల మీద కొట్లాడుతున్నా, ఇవన్నీ ఇష్యూస్ మీద కొట్లాడుతున్నా. కాబట్టి నా మీద తప్పుడు కేసులు కొట్లాడుతున్నా అంటే ప్రభుత్వం మీద కొట్లాడినట్టే, ప్రభుత్వం మీద వచ్చిన బాధ అదే నేను అడుగుతున్నా. ఆయనకు వచ్చిన బాధ ఏంది? కొట్లాడితే ఇంకా నన్ను మెచ్చుకోవాలి, పార్టీ నన్ను ఏం చేయాలి, మంచి పోరాడుతూ మెచ్చుకోవాలి అనాలి. కానీ వాళ్ళు ఏంటంటే ఆ అన్ని వ్యవస్థలతోనే ఆయన రాజీ చేస్తున్నాడు, అన్ని వ్యవస్థలతో రాజీ చేస్తున్నాడు. ప్రస్తుత బండి భగీరథ్ సన్ ఆఫ్ XXX ఎవరితో రాజీ చేస్తున్నాడు. ఈ పరిస్థితి వల్ల మనకు దాపరించింది వాళ్ళ. అందుకే ఇవన్నీ కొట్లాడుతున్నాడు. కాబట్టి మహేందర్ అంటూ కార్పొరేట్ వెళ్తే ఇంకెక్కువ కొట్లాడుతాడు. ఒక ప్రజాపతి ఇంకా కొద్దిగా మనకంటూ అయితే ఒక ధైర్యం వస్తుంది కదా ప్రజాపతి గెలుస్తాడు అనేది ఒకటి. అందుకు నాకు బీఫామ్ ఇవ్వలేదు. ఓకే, బీఫామ్ ఇవ్వకుండా సంతోషమే, నేను కాదలేను. కానీ ఇవాళ ఈ రకంగా అంటే ఇట్లా ఈ రకంగా నీకోసం పనిచేసే వ్యక్తులు ఈ రకంగా నా ఒక్కనే కాదు, చాలా మంది పాత కార్యకర్తలు టికెట్ వేయలే. కానీ మళ్ళీ వాళ్ళ వాస్తవంగా 30 సీట్లు వచ్చి సంఖ్యలు ఉద్దుకుంటున్నారు. తప్పు. 40 సీట్లు రావాలడ, 40 సీట్స్ రావాలి. ఇవాళ 40 సీట్లు వచ్చి 30కి పరిమితం అయిపోయింది. గతంలో 2020 కూడా 26 సీట్లు రావాలి, 13 సీట్లకు పరిమితం అయినప్పుడు. అంటే ఈయన చేసే తప్పిదాలతో పరిమితమని వాస్తవంగా యాజ్ పర్ పార్టీ నామ్స్ ప్రకారంగా, పార్టీ లైన్ ప్రకారంగా పోతే మనం ఇండివిజువల్ వెళ్తాం. ఇవాళ అక్కడ ఉన్న కాంగ్రెస్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉంది, టీఆర్ఎస్ పార్టీ ఉంది, టీఆర్ఎస్ పార్టీ ఒక 90 మంది గెలిచారు. వాళ్ళందరికీ మనిషికింత అమౌంట్ ఇచ్చేసి ఇవాళ మనం అక్కడ కార్పొరేషన్ చేయించుకున్నాం. నేను ఒకటే అంటున్నాను, ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళకు నేను ₹1 ఇవ్వలేదు అనుమని. భాగ్యలక్ష్మి టెంపుల్ అమ్మవారు ఉంది కదా అక్కడ గానీ, లేకపోతే మాషా టెంపుల్ కన్వర్ లో ఉంది. ఈ 2 అమ్మవార్ల మీద నేను టీఆర్ఎస్ పార్టీ కార్పొరేషన్ ₹1 ఇవ్వలేదు అని ప్రమాణం చేయమని చెప్పు, తడిగుడ్డలతో ఇచ్చినని చెప్పేసి నేను ప్రమాణం చేస్తాను. 100% వాళ్ళకు డబ్బులు ఇచ్చామని చెప్పేసి నేను ప్రమాణం చేస్తాను. నువ్వు ఇయ్యాలని చెప్పేసి అనుమానం